హ్మ్. మొన్న చాలా అందరూ తీసుకెళ్ళిపోయారు. చాలా తగ్గిపోయింది అప్పుడు. ఓకే. అవును. ఎక్కువ ఆకులు ఉండేవి గదా! తమలపాకు. మనీ ప్లాంట్ గూడా ఇందులోనే. ఇది ఒక ఎనకాల ఇంకో రకం ఉంది గదా అత్తమ్మ? ఓకే. ఆ! అదక్కడి నుంచి వచ్చింది. అదొక్కటే బ్రతికి పాపం బయటపడింది. హ్మ్. దీన్ని చూడాలంటే మనం పైకెళ్ళాలి. ఏది ధాత్రి? చాలా ఇష్టమని మ్యారేజ్ డేకి గిఫ్టా? వేరే అది మంచి పూతొచ్చింది. ఈ పచ్చిమిరపకాయలు. మన గార్డెన్లోకి వెళ్దాం. అది బీరం. ఏదన్నమాట? ఈ టమాటా. ఇదంతా మావయ్య గారి సెటప్ కదంతా. ఇదేంటి ఇంత చిన్న చెట్టుకి మంచిగా వచ్చేసాయి. ఇప్పుడు మామయ్య అక్కడ రెండు తీసుకొచ్చి పెట్టారనమాట. ఓకే. మంచిగా అయిపోయింది కుదురు. వెల్లుల్లి వెల్లుల్లా ఇది? వెల్లుల్లి. ఓకే. ఓకే. ఇందులో కూడా ఏం పెట్టారప్ప? పాలకూర పెట్టారు బాబు. ఇది ఓకే. పాలకూర. ఓకే. ఇది కొత్తిమీర. దీని మెయిన్ ముందు ఎంత బాగా వచ్చింది ఇది అసలు. సేమ్ ఇలాగే ఉంటాయి తెలుసా. ఇంకోటి కూడా అవగొట్టేసి కొనకండి, ఇంట్లోకి వాడేద్దాం అని చెప్పి. చాలా బాగా వచ్చింది. ఇది తెల్ల వంకాయ వాళ్ళు. తెల్ల వంకాయ చూసామో ఎలా తినేసిందో. అదే అదే వరకు తినేసింది. ఇది టమాటా. టమాటాలు మంచిగా వచ్చేస్తామా? ఇది ఫస్ట్ పూత సెకండా? ఫస్ట్. ఇది ఫస్ట్. ఓకే. కొయ్యలే ఇంకా. మిర్చి ఇది చూడ వాటర్ అనుకుంటా. మచ్చలు మచ్చలు పడుతుంది. వాటర్. కరివేపాకు. ఇవి కూడా తినేసింది. ఇవేంటి? బచ్చల కూర. ఓకే. ఓకే. అయ్యయ్యో. కరివేపాకు. ఆగు. ఏంట్రా? ఇది పుదీనా. కానీ ఎంత బాగా వచ్చింది అత్తమ్మ పుదీనా అసలు నిజంగా చాలా బాగుంది. ఆనపిందులైతే దీనికి మావయ్య ఎరువులు ఏమి వేయలేదు కదా? నేచురల్ గా వచ్చిందే కదా ఇదంతా. నేచురల్ గా వచ్చింది. చాలా బాగా వచ్చింది అసలు. ఎంత పెద్దగా ఉందో. ఇది మిర్చిలోనే టైప్ ఆఫ్. ఓకే. సన్నది సన్న మిర్చి, లవంగ మిర్చి అట్లా. ఇదేమో బార్ వంకాయ.
ఉమ్. బాగుంటుంది. మంచిగా వచ్చేది కూడా ఇవి అక్కడ కూడా బాగా ఇగో. ఆకులు ఎన్నికలు కనిపించట్లేదు ఇది. ఆ, చాలా బాగా వచ్చాయి అసలు మందులు లేకుండా ఇంత ఇవి- బాగా వచ్చాయి. అక్కడ చూడు అది అక్కడ ఉంది వంకాయలు. ఆ, చూడండి ఎంత ఎంత మంచిగా వచ్చిందో అసలు ఇది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఉమ్. ఆనపిందులు ఇది మామూలు చిన్నది ఇది చిన్న చిన్నది. వంకాయ ఆ, కదా. ఇది అది ఓకే. వాళ్ళు అందులో కూడా 4-5 పెట్టారు. పాలకూర. పాలకూర. ఇదిగో అది ఆనపతీగ. ఓకే. అసలు ఎన్ని కాయలు వచ్చినాయి బాబు అసలు ఆనపకాయలు. అవునా? దాన్ని కుళ్ళిపోతుంది మరి ఎందుకు ఏమో తెలియదు కానీ చాలా పిందులు ఉన్నాయి పైకి. మనం నిచ్చెన వేసుకొని ఎక్కితే పైన ఉన్నాయి పిందులు. ఇవి పైన ఉన్నాయి. ఓకే. ఇది కూడా ఉంటుంది పైన నిచ్చెన వేసుకుంటున్నాం అనమాట. స్నోయి. ఇది అది మెంతి కూర. ఓకే. దీనికి ఇంకా టైం ఉందన్నమాట. ఇది ఎర్ర తోటకూర కదా. ఇదంతా మా మావయ్య గారి సెటప్ అన్నమాట. ఇందులోనే ఉంటున్నారు ఆయన. ఇది చుక్కుళ్ళు. ఇవేనా పందికొక్కులు తినేసి అన్నారు కాయలు వచ్చిన తర్వాత. అయ్యయ్యో, ఇది పూత వచ్చింది చూసావా, పూత వచ్చేస్తుంది. ఈ 3 చుక్కుళ్ళే. 3 చుక్కుళ్ళు ఇప్పుడు పెట్టా ఇందులో మళ్ళీ గోరు చుక్కుళ్ళు, బీన్స్. చక్కగా అది అల్లుకోవడానికి ఇట్లా సెట్ చేశారు. జామ చెట్టు, ఇది వాటర్ యాపిల్ కదా అత్తమ్మ. గోంగూర ఇక్కడ పెట్టారు. మన జాన్ చెట్టు అప్పుడు మంచిగా పోత వచ్చిందా లాస్ట్ టైం జాన్ చెట్టు. తీసుకో మునగాకు. అసలు ప్రతి వారం నాకు దీంతోనే కొత్త రెసిపీ. బయట దొరకాలన్నా దొరకదు కదా అత్తమ్మ అసలు. అంత ఫ్రెష్ దొరకదు, లేత ఆకు దొరకదు. ఎప్పటికప్పుడు మావయ్య గారు కొట్టేస్తా ఉంటుంటే మంచిగా వచ్చింది. గోంగూర, తెల్ల గోంగూర. ఇదంతా పులుపు ఉండదు కదా అత్తమ్మ. కొంచెం చిరు చేదు ఉంటది. నిమ్మ చెట్టు. దీనికి కాయలు ఎప్పుడు వస్తాయో. పసుపు చెట్టు. మనీ ప్లాంట్ ఆకులు తీయబోయి పెద్ద వచ్చినాయి. మనం స్టార్టింగ్ లో ఒక మనీ ప్లాంట్ చూసాం, అదొక టైప్, ఇది ఇంకొక టైప్. ఇది చాలా పెద్దగా ఉంటాయి లీవ్స్. అదొక టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్. లోనే మందారాల్లోనే ఇది ఒక రకం, అదొక రకం, అదొక రకం. దానికి 3 టైప్స్. 2 రకాలు. ఒకే చెట్టుకి 2 పూలు వస్తాయి. ఓకే, ఒకే చెట్టుకి 2 పువ్వులు. ఇగో ఆ కలరు బిస్కెట్ కలరు. ఓకే, మొక్క తీయది ఆ మొగ్గ. ఇది రెడ్. ఇది మొదలు చూస్తే వీటి రెండిట్లకి ఇగో మొగ్గలు. నైస్. అటుపక్క ఉంది అత్తమ్మ ఫ్లవర్. అదిగో మంచిగా వచ్చింది. పెద్ద మొక్క ఉంది. ఇది కనకంబరం. ఇవి లాంగ్ బీన్స్ అంటారు కదా, అవి బర్బట్టి.
బొరబట్టి అది మనం నార్త్‌లో ఎక్కువ తింటారు. ఓకే. ఇది ఇది ఇంకో టైప్ ఆఫ్ మనీ ప్లాంటా? ఆ! లేదంటే ఇది లేదు మనీ క్రోటన్, ప్లాంట్ కాదు. క్రోటన్. సంథింగ్ క్రోటన్ ఆ! కదా! ఓకే. ఓకే. ఇది క్రిస్మస్ ట్రీ. హ్మ్. ఇది క్రిస్మస్ పూలు నేను పట్టించుకోవట్లేదనా? మా వాడికి బోర్ కొట్టింది. అవునా? ఎలా ఉన్నారు? ఆ! ఈ రోజే వచ్చాం. ఆ! మొక్కలు చూపిస్తున్నాను. ఇది అది ఏమంటారు? ఇది మన నందివర్ధనం కదా అది? కాదు. గన్నేరు గన్నేరు. పూలు. గన్నేరు. హ్మ్. అది ఎర్ర పువ్వు. ఇదా? ఓకే. ఇది? ఇది అది పారిజాతం. ఓకే. పారిజాతం. హ్మ్. ఇది నిత్యమల్లి. ఇది అది తులసమ్మ. తులసమ్మ. ఇది? అది మందారమే. ఇది మళ్ళీ కొరికేసాయి. ఇది నిత్యమల్లి. నిత్యమల్లి. వచ్చిందిగా పువ్వు. ఇది మందారాలు ఇవన్నీ. ఇది అది ఏమంటారు? ఏం లేదు దాన్ని ఏమంటారు? మరువమా? మరమా. అనుకున్న బుద్ధిని చూసి. కొయ్యి ఒక ముక్క మంచి స్మెల్. ఈసారి మనకి మల్లెపూల్లో కట్టుకోవడానికి మంచి పనికి వస్తుంది. ఓ నువ్వు గోరింటాకు పెట్టుకున్నావు కదా? మీరు చూపించండి. కదా? అవును. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఏది చేతిలో చూపించండి అది. మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇది ఇట్లా పాకిపోతుంది అనుకుంటా. పాకుద్ది, బాగా పాకుద్ది. ఒకటి ఇంకో ఎండిపోయింది. ఓకే. మండ. ఇది ఒక ఇది ఒక టైప్ ఆఫ్ స్మెల్ కూడా వచ్చింది మనతో పాటు. స్నోయి దీనికి జుట్టు అంతా తీసేశారు అనమాట. అందుకే అది అలా నక్కలా ఉంది. కుక్కలా లేదు, నక్కలా ఉంది. ఆమ్లా తెట్టిదే భవి. ఆమ్లానా? వస్తున్నా. కాయలు ఉన్నాయి అక్కడక్కడ. ఝాన్సీకి ఇచ్చాను నాది కాయ. అవునా? చూసుకోండి. ఒక చిన్న బ్యాక్ యార్డ్ ఇది. ఇది ఇంకా మా మామయ్య గారు రెడీగా పెట్టుకున్నారు ఇవన్నీ వేరే మొక్కలు నాటడానికి. మామిడి చెట్టు ఇది? మామిడి చెట్టు అది కవర్ అయినట్టుంది. దీనికి కాయలు ఎప్పుడు వస్తాయో, ఆ నిమ్మ చెట్టుకి కాయలు ఎప్పుడు వస్తాయో, దీనికి వాటర్ యాపిల్ కి ఎప్పుడు వస్తాయో చూడాలి. జామ చెట్టు ఆల్రెడీ చాలా సార్లు కాసింది అది. దీనికైతే పూత టైంలో అసలు ఎన్ని కాయలు వస్తాయో చెప్పలేము అన్నమాట. అంతుంటే ఏజ్ మా ఆయన ఏజ్, మీ ఆయన ఏజ్ ఒకటే. ఒకటేనా? ఓకే. కొన్నప్పుడే పెట్టాం బావి. ఈ స్థలం ఎప్పుడైతే కొన్నారో ఓకే. అప్పుడే ఈ మొక్క నాటారు. ఆడేజ్ దీని ఏజ్ ఒకటే. ఇంకేముంది మొక్కలు అన్ని అయిపోయినాయి. అన్ని కవర్ అయినాయి. ఆనపిండి ఉంటే బాగుండేది కదా. పైకి ఎక్కాలి. ఉన్నాయి పక్కకు ఉన్నాయంట. ఓకే. మనం వెళ్ళేటప్పుడు కోసేయాలి బాబీ. ఇప్పుడు కోద్దామా? ముదిరిపోతాయేమో కదా. ఎప్పుడు వండుతారు? రేపు పులుసులో వేసుకుందాం పండుగ రోజు. ఇప్పుడు కొయినా దాంతో కొయ్యాలి. ఇట్లా ఎరగకూడదు. రేపు కోద్దాంలే అయితే. ఇది మళ్ళీ అది పెట్టారు ఏంటి ధనియా. అచ్చా మళ్ళీ కొత్తిమీర. ఓకే ఓకే. అదిగో స్టార్ట్ అయింది. పాపం ఇలాగా చక్కగా తినేసింది భవి. అదే అంత కష్టపడి అంతా సెట్ చేస్తే మొత్తం అక్కడ వరకు కొరికేసింది. మరి ఇక్కడ అడ్డుందిగా అందుకని ఆపేసినట్టుంది. అది చుక్కుడే. 4 పాదులు మొత్తం చిక్కుళ్ళు. 3 తినేసింది. ఒకటి తినేసింది. ఒకటా? పుదీనాకు అందుకని కనీసం ఇలా దక్కుతుందని అలా పెట్టాను.
ఇదేమో చిన్న మిర్చి అంట. ఓకే. దానిది సన్నది పొడుగ్గా అనుకుంటా. కోసేసా. మొన్నే కోసింది. ఓకే. ఇంట్లో ఎప్పుడన్నా లేనప్పుడు ఈ భలే పనికొస్తాను నేను. ఇవన్నీ పెరిగాక కూరగాయలు కొనక్కర్లేదు కొన్ని. అవును. మళ్ళీ చెట్టు ఇక్కడ ఉంది ఇవి పైకి పాకింది కదా, ఇక్కడ కింద నుండి సీజన్ వచ్చిందంటే మనం ఇంకా అవును. కొయ్యలేక చచ్చిపోవాలి, కట్టలేక చచ్చిపోవాలి. అలా అయింది కదా చాలా సార్లు.